ఓం శాంతి. నేను మీ బ్రహ్మకుమారి బిందు, శ్రీనగర్ కాలనీ నుంచి. సో ఇప్పుడు అందరికీ ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మకుమారీస్ అంటే సిస్టర్స్ నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ బ్రాంచెస్ కూడాను బ్రదర్స్ కి ఏముండదు అని అనుకుంటారు. ఇంకా సిస్టర్స్ అన్న వాళ్ళు మ్యారేజెస్ చేసుకోరా, ఎప్పటికి ఇలానే ఉంటారా అని ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు కూడా. అయితే ఒక్క చిన్న విషయాన్ని మనం గమనించాలి. స్కూల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. ఒక క్లాస్ లోనే అన్నమాట 100 ఉండొచ్చు, లేక 120 చిల్డ్రన్ ఉంటారు. అంతమంది రోజు టీచర్ ని చూస్తూ ఉంటారు. వాళ్ళ సబ్జెక్ట్ టీచర్స్ ని గమనిస్తూ చదువుకుంటారు. చాలా మందికి అందరికి టీచర్ కావాలని అనిపించదు. క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఇంజనీర్ అవుతారు, ఒక డాక్టర్ అవుతారు. కొంతమందికి అన్నమాట నేను కూడా మా టీచర్ లాగా కావాలి అని అనుకుంటారు. అలాగా ఇక్కడ బ్రహ్మకుమారిస్ లో కూడా అన్నమాట మేము కూడా రెగ్యులర్ స్టూడెంట్స్ గా ఉన్నాం. సో మాకు ఒక టీచర్ లాగా అన్నమాట, ఒక సిస్టర్ అనుకోండి, ఒక బ్రదర్ కానీ మాకు ఈ గాడ్ యొక్క నాలెడ్జ్ చెప్తూ ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయిపోయి మేము కూడా అలా టీచర్ కావాలి అని చెప్పేసి అనుకునేసి ఇలా మా లైఫ్ ని సరెండర్ లైఫ్ కి ఇచ్చేసాం. అయితే ఇప్పుడు ఈ సరెండర్ లైఫ్ అంటే ఏంటి అంటే మేము 24/7 అన్నమాట హ్యుమానిటీకి సర్వీస్ చేయాలి, అందరికి పీస్ ఇవ్వాలి అనేది మా మోటివ్. ఇప్పుడు అలా కాకుండా మేము అనుకోండి, మేము కూడా మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్ళిపోయాము, మాకంటూ ఒక చిన్న ఫ్యామిలీ అనుకున్నాం అనుకోండి. సో అప్పుడు మేము లిమిటెడ్ లో ఉంటాం అన్నమాట. విశ్వం మొత్తానికి, లేకపోతే ఒక ఇండియాకి అనుకోండి, లేకపోతే ఒక శ్రీనగర్ కాలనీకి అనుకోండి, ఇక్కడ ఉన్న వీళ్ళందరి గురించి ఆలోచించే టైము మాకు ఉండదు, వాళ్ళ మంచి గురించి కూడా మేము ఆలోచించలేం కదా అండి. సో అందుకని మా లైఫ్ ని ఇలా ఇవ్వాలి అని మాకు లోపల నుంచి ఆ ప్రేరణ కలిగింది. ఎవరో మాకు పుట్టించలేదు ఈ ఆలోచన. ఎందుకంటే చూస్తూ ఉన్నాము ఈ సిస్టర్స్ ని, ఈ వైట్ డ్రెస్ కానీ అలా మంచిగా మేము కూడా ఇలాంటి సర్వీస్ చేయాలి, నేను ఎంత పీస్ పొందానో, ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నానో అది అందరికి ఇవ్వాలని అనిపించింది మాకు. సో అందుకే ఇలా చేసుకున్నాం అంతే. ఇక్కడ మ్యారేజ్ అంటే ఏంటి అంటే మనము భగవంతుడికి అన్నమాట పూర్తిగా సమర్పణ అయిపోయాం. ఆయన బిడ్డలాగా మనం అన్ని సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతాము. చెప్పాలి అంటే ఇంకేమంటామంటే మేము మా 5 years ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెంటర్ లో మాకు కూడా అన్నమాట భగవంతుడితో అంటే ఆ నిరాకారుడితో మనసుతో పూర్తిగా కళ్యాణం అయిపోయింది, సమర్పణ అయిపోయారు అని చెప్పి కూడా ఈ బ్యాడ్జెస్ మాకు ఇస్తారు. లక్ష్మీనారాయణ బ్యాడ్జ్ మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ కూడా దేవతలు అంటే ఎవరు అంటే మన 4 fathers వీళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము తయారవుతా ఉన్నాం. ఇక్కడ మా ప్రీచర్స్ చెప్పేది ఏంటి అంటే నరుడు ఒక నారాయణుడిగా, నారి ఒక శ్రీలక్ష్మిగా అవ్వాలి అనేసి. క్లాస్ లీడర్స్ లాగా అన్నమాట. లక్ష్మీ నారాయణలు మీరు చూస్తే ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, లక్ష్మీనారాయణ ఫొటోస్ కదా అండి. ఇట్లా మనం కావాలి అనేది మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఈ రాజయోగ మెడిటేషన్ తో ఎలా మన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ మనం మనుషులం ఎట్లా ఉన్నాం చెప్పండి. బందర్ సేవి బత్తర్ లాగా ఉన్నామంట. అంటే కోతి కంటే ఈనం లాగా. కోతి తన సాటి కోతిని ఇబ్బంది పెట్టదు, కానీ మన మనిషి ఎట్లున్నామంటే సాటి మనిషిని అన్నమాట మాటలతో చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉన్నాం కదా. అట్లాగా హీనంగా అయిపోయాడంట మానవుడు. అలాంటి మానవుడిని నారాయణుల్లాగా అంటే మన 4 fathers అయినా దేవీ దేవతల్లాగా కావాలనేది ఇక్కడ మన ఇన్స్పిరేషన్. ఇక్కడ మన దేవతలు వదిలేమని ఎక్కడ మాట వచ్చిందండి? లేనే లేదే. ఇక్కడ ఒక రిలీజన్ అనే మాట కూడా లేదు. ఒక హిందూ రిలీజన్ ఇక్కడ ఫాలో చేస్తారని, లేకపోతే ఏదో క్రిస్టియన్ ఫాలో చేస్తారని కూడా లేదన్నమాట. ఏ రిలీజన్ లో అయినా కూడాను ఏం చెప్తారు, ఒక ఆడమ్ అండ్ ఈవ్ అంటే ఒక ఫస్ట్ మానవుడు అంటే ఒక లేడీ అండ్ మెన్ ఉన్నారు అని చెప్తారు. అదే మనం ఆడమ్ ఈవ్ అని చెప్తాము. వానే ప్రజాపిత బ్రహ్మ అంటాము, సరస్వతి అంటాం. అలానే ఇక్కడ కూడా అన్నమాట అన్ని ఫాలో చేస్తారు. ఒక రిలీజన్ అంటూ మనకి ఏమీ లేదు. హిందూ ధర్మాన్ని ఏదో మనం కించపరిచినట్టు మాట్లాడడం అనేది కూడా లేనే లేదండి. ధర్మం అంటే ఏంటో ఆలోచించండి. ధర్మం అంటే ధారణ, ఇంప్లిమెంటేషన్స్, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది చెప్తుంది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడం వల్ల మనకి చాలా శక్తి కలుగుతుంది. రిలీజన్ ఈజ్ మైట్ అని చెప్పారు. సో మన లైఫ్ స్టైల్ మనకి శక్తి కలిగించేలాగా ఉందా అండి? ఆలోచించండి. మనము రోజు పూజ చేసుకుంటాము, లేక బైబిల్ చదువుకుంటాము, మనకి లేకపోతే నమాజ్ చదువుతున్నాము. అది చేసిన తర్వాత రోజంతట్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము? ఎవరికి ఇబ్బంది కలిగించుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నాము. అందరికీ మనం సుఖమే ఇస్తున్నాము, శాంతిగా ఉంటున్నామంటే అది మన రిలీజన్. అది మన రిలీజన్ ఏంటి అంటే రియల్ గా అందరూ పీస్ఫుల్ గా ఉండడం. ఇప్పుడు మాకు ఇంకా చాలా పెద్ద కోరిక ఉంది చెప్పాలి అంటే. మా కోరిక ఏంటి అంటే అన్లిమిటెడ్ కోరిక. మీది లిమిటెడ్ కోరిక, మాది అన్లిమిటెడ్ కోరిక. విశ్వంలో ఉన్న అందరు కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడాను పీస్, కంప్లీట్ పీస్ అన్నమాట, హ్యాపీనెస్ వాళ్ళ లైఫ్ లో ఉంటూ కూడాను వాళ్ళు ఎలా పీస్ఫుల్ గా హ్యాపీఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలి, ఎంత బిజీగా ఉన్నా కూడా అనేది వాళ్ళకి మేము అందించాల నాలెడ్జ్. వాళ్ళని కూడా మాలాగా పీస్ఫుల్ గా చేయాలి అనేది మాకు అన్లిమిటెడ్ కోరిక. అది
మీకైతే ఇలా ఉండొచ్చు ఏదో మీరు అన్నట్లు ఎక్కడికో వాళ్ళు ఫారిన్‌కి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, మంచి స్టేటస్ ఉండాలి అని. మాకేంటంటే మీరందరూ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మానవాళి అన్నమాట చాలా హ్యాపీయెస్ట్‌గా ఉండాలి, పీస్‌ఫుల్‌గా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు కూడాను టెన్షన్ లేకోకుండా ఉండాలి. ఎలా చేయాలి వాళ్ళకి? ఏం చెప్పాలి వాళ్ళకి? ఏ నాలెడ్జ్ పాయింట్ చెప్పాలి? ఎలా కౌన్సెలింగ్ చేయాలి వాళ్ళకి? సో దట్ వాళ్ళు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు, టెన్షన్ ఫ్రీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారని మా ప్రయత్నాలు రోజు అలానే ఉంటాయండి. మరి మా కోరిక ఇంకా చాలా పెద్ద కోరిక. తీర్చడానికి టైమే సరిపోదు అని చెప్పాలి మాకైతే.